హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వింటర్ సీజన్‌లో చాలా మంది ఫేవరెట్ స్పాట్ వచ్చేసి కులు మనాలి. న్యూ ఇయర్‌కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కులు మనాలి అనే చెప్పాలి. అండ్ మీరు కూడా ఈ జాన్ అండ్ ఫిబ్రవరి టైంలో కులు మనాలి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో నేను మనాలి ట్రిప్ 3 డేస్ అండ్ 2 నైట్స్‌లో కవర్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ బెస్ట్ ప్యాకేజెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇన్ జస్ట్ 300 సెకండ్స్. వీడియో చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్. సో, ప్రస్తుతం మనాలిలో మైనస్ టెంపరేచర్స్ అయితే రికార్డ్ అవుతున్నాయండి. అండ్ మీరు తప్పకుండా స్నోఫాల్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ వారి ప్యాకేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాకేజ్‌లో డే 1లో మీరు కవర్ చేసే ప్లేసెస్ వచ్చేసి ఇవే అండి. అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ఉంటుంది. అంటే ఢిల్లీలో మీకు బస్ అయితే బుక్ చేస్తారు మనాలికి. అండ్ మనాలిలో 2 డేస్ అండ్ 3 నైట్స్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ కులు నుండి ఆర్ మనాలి నుండి మీకు బస్ అయితే ఢిల్లీకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ పర్ పర్సన్ వచ్చేసి ₹6000 చార్జ్ చేస్తున్నారు ఈ ప్యాకేజీ. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ టైమ్ మనాలి వెళ్తుంటే ఫ్యామిలీతో అండ్ ప్రెజెంట్ పీక్ టైమ్‌లో పీస్‌ఫుల్‌గా మీ ట్రిప్‌ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్యాకేజ్ అనేది బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా సోలో ఆర్ ఫ్రెండ్స్‌తో వెళ్తుంటే గనక ప్యాకేజ్ కాకుండా అక్కడికి వెళ్లి లోకల్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. మీరు గ్రూప్‌గా గనక వెళ్తే, ఈ ప్యాకేజ్‌లో మీకు కంప్లీట్‌గా ఒక వెహికల్ అయితే ఇస్తారండి. అండ్ 2 నైట్స్, 3 డేస్ కంప్లీట్‌గా ఈ వెహికల్ మీతోనే ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి తెలుగు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ డే రోజు మీకు చెప్పిన విధంగా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు. మెయిన్‌గా వచ్చేసి హడింబాదేవి టెంపుల్, ఘటోత్కచుడు టెంపుల్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ ఘటోత్కచుడు టెంపుల్ దగ్గర మీకు లోకల్ డ్రెసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఆ లోకల్ డ్రెసెస్ వేసుకొని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీని తర్వాత క్లబ్ హౌస్‌కైతే వెళ్తారు. క్లబ్ హౌస్ ఏంటంటే జస్ట్ అక్కడ ఇండోర్ గేమ్స్ ఉంటాయండి. అండ్ కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ లోకల్ మనాలి స్టైల్ డ్రెసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఇక్కడైతే ట్రై చేయొచ్చు క్లబ్ హౌస్‌లో. అండ్ దీని తర్వాత మనం హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయటానికి వశిష్ఠ టెంపుల్, రామ్ మందిర్ టెంపుల్ వీటికైతే వెళ్తాము ఈవినింగ్ టైమ్‌లో. ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్‌లో మీరు స్నానాలు కూడా చేయొచ్చండి. దీని తర్వాత ఇక్కడ నుండి మనాలికైతే వెళ్ళిపోతాము. మనాలిలో మీకు ఈవినింగ్ టైమ్‌లో వన్ విహార్ అవైతే ప్లేసెస్ కవర్ చేస్తాము. ఈ టెంపుల్స్ దగ్గర కొంచెం వాకింగ్ అయితే చేయాల్సొస్తుందండి. ఎందుకంటే కొంచెం అప్ ఉంటుంది. అండ్ పెద్ద వెహికల్స్ అయితే ఇక్కడికి వెళ్ళవు. అండ్ ఈ ప్లేస్‌లోనే మనకి ఇలాంటి లోకల్ పెయింటింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు తప్పకుండా. దీని నుండి మనం వన్ విహార్ అయితే వెళ్తాం. వన్ విహార్‌లో కూడా చాలా వాకింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఈవినింగ్ 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. నచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చనమాట. అండ్ ఫస్ట్ డే లాస్ట్‌లో మాల్ రోడ్‌కైతే వెళ్తామండి. మాల్ రోడ్ అనేది చాలా హ్యాపెనింగ్ ప్లేస్ మనాలిలో. అండ్ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ జాన్, ఫిబ్రవరి సీజన్‌లో మైనస్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయని చెప్పాను గదండీ! అండ్ కంప్లీట్‌గా స్నోఫాల్ అయితే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ మాల్ రోడ్‌లో. అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. అండ్ మాల్ రోడ్‌లో కొంత టైమ్ స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్‌లో బుద్ధిస్ట్ మానిస్టరీ అయితే కవర్ చేసేసుకొని ఇక్కడ నుండి హోటల్‌కైతే వెళ్ళిపోతామండి. హోటల్‌లో డిన్నర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనేది ఈ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. సోలంగ్ వ్యాలీ, అటల్ టనెల్, రోహతంగ్ పాస్ ఆర్ సిసు వ్యాలీ. రోహతంగ్ పాస్ కనుక ఒకవేళ క్లోజ్డ్‌గా ఉంటే గనుక సిసు వ్యాలీ అయితే వెళ్తాము. మనాలి ట్రిప్‌లోనే ఈ సెకండ్ డే వచ్చేసి చాలా ఇంపార్టెంట్ డే అండి. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ ప్లేసెస్ అయితే ఈరోజు మనం కవర్ చేయబోతున్నాము. అండ్ నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి హోటల్ నుండి. అప్పుడు మీరు ట్రాఫిక్‌ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మంచు వల్ల రోడ్ బ్లాకేజెస్ కూడా ఉంటాయి. సో, ఎక్కువ టైమ్ ట్రాఫిక్‌లో స్పెండ్ చేయకుండా అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ఎర్లీగా ట్రావెల్ చేయండి. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ కర్పూరం గూడా క్యారీ చేయండి. ఎందుకంటే మీరు హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్‌కైతే వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ కర్పూరం స్మెల్ పీల్చడం వల్ల మీకు అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. రిటర్న్‌లో వచ్చేటప్పుడు మీరు అటల్ టన్నెల్ అండ్ సోలంగ్ వ్యాలీ అయితే కవర్ చేసుకుంటారు. సోలంగ్ వ్యాలీ దగ్గర చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. అండ్ ప్రస్తుతం జాన్వరి టైమ్‌లో ఇది ఫుల్‌గా మంచుతో కప్పేసి ఉంటుంది. అండ్ స్నో యాక్టివిటీస్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. స్కైయింగ్ అని, పారాగ్లైడింగ్ అని చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మీరు రేట్స్ అయితే బార్గెయిన్ చేసుకొని ఇక్కడ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చండి. ఈ 3 ప్లేసెస్ కవర్ చేసేసరికి ఆల్‌మోస్ట్ ఈవినింగ్ అయిపోతుందండి. అండ్ మీరు గూడా ఫుల్‌గా టైర్డ్ అయిపోతారు. అండ్ నైట్ డిన్నర్ చేసేసి రూమ్‌లో నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్లేసెస్ అయితే కవర్ చేస్తామండి థర్డ్ డే. థర్డ్ డే రూమ్ చెక్‌ఔట్ చేసేసి మన లగేజ్ అంతా మన వెహికల్‌లోనే పెట్టేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుండి కులు వెళ్తామండి. కులు వెళ్ళే దారిలో కొన్ని వాటర్ ఫాల్స్ అయితే మీరు కవర్ చేయొచ్చు. అండ్ కులు వెళ్ళిన తర్వాత ఒక మ్యూజియం ఉంది. రోరిచ్ మ్యూజియం అని. అది కూడా చాలా బావుంటుంది. ఎంట్రీ ఫీస్ ₹50 పర్ పర్సన్. అండ్ దీని తర్వాత నగర్ క్యాసిల్ అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్‌గా వైష్ణోదేవి టెంపుల్‌కైతే వెళ్తామండి. టెంపుల్ వచ్చేసి చాలా బావుంటుంది. కాకపోతే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. నడవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కవర్ చేసుకునేసరికి 5-6 అయిపోతుందండి. అండ్ కులు నుంచే మనకి బస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఢిల్లీకి. సో దట్ మన ట్రిప్ అయితే ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.